పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి నదిలో పెను ప్రమాదం తప్పింది. గోదావరి నదిలో ప్రయాణికులతో వెళ్తున్న బోటు సాంకేతిక సమస్యతో ఆగిపోయింది. కోనసీమ జిల్లా సకినేటిపల్లి నరసాపురం మధ్య గోదావరి నదిలో ఈ ఘటన జరిగింది. దాదాపు గంట పాటు పైగా బోటు నదిలోనే ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన సమయంలో బోటులో సుమారు 80 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నదిలో పెను ప్రమాదం తప్పింది. నది మధ్యలో ఒకసారిగా బోటు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులంతా కూడా ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు. అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఝాన్సీ రాణి, ఈ ఘటన కొద్దిసేపటి క్రితం చోటు చేసుకుంది. ముఖ్యంగా నిత్యము వశిష్ట గోదావరి పైన అటు కోనసీమ అంబేద్కర్ జిల్లా నుంచి సకినేటిపల్లి నుంచి కూడా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వరకు వేలాది సీతాఫలం ఎంతో ఫలం కాండపత్యం తీయని పరిషత్ అమ్మా 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 పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి నదిలో పెను ప్రమాదమే తప్పింది. గోదావరి నదిలో ప్రయాణికులతో వెళ్తున్నటువంటి బోట్ ఒక్కసారిగా నది మధ్యలో ఆగిపోయింది. సాంకేతిక సమస్య కారణంగా ఆగిపోయింది. కోనసీమ జిల్లా సకినేటిపల్లి నరసాపురం మధ్య గోదావరి నదిలో ఈ ఘటన జరిగింది. దాదాపు గంట పాటు బోటు నదిలోనే ఉండిపోయింది. దీంతో ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఝాన్సీ రాణి, వశిష్ట గోదావరి నది పైన ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటనతో బోటులో పంటలో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా ఒకసారిగా భయాందోళనకు గురవడం జరిగింది. దాదాపు గంట సమయం పాటు పంటలోనే వాళ్ళంతా కూడా భయాందోళనకు గురవుతూ కూడా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే కాంట్రాక్ట్ అంటే పంట దాడుతున్న వారిపైన డబ్బులు తీసుకుంటున్నటువంటి శ్రద్ధ వారికి అందించేటువంటి రక్షణ పైన కల్పించడం లేదనేది కూడా పంట దాటుతున్న వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం పంట దాటే వారికి రక్షణగా ఉన్నటువంటి లైఫ్ జాకెట్స్ కూడా ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు అధికారులు అయితే కూడా కాంట్రాక్టర్లను హెచ్చరించిన సందర్భం అయితే కూడా ఉంది. కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు అధికారులు కూడా పంట పైన దాటుతున్న సమయంలో కూడా ఎవరు కూడా నిబంధనలు పాటించిన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. మొత్తానికి వశిష్ట గోదావరి పైన బ్రిడ్జి కావాలని చెప్పి అటు నరసాపురం వాసులు, సకినేటిపల్లి వాసులు అయితే కూడా ఎప్పటి నుంచో కూడా ఒక డిమాండ్ అయితే ఉంది. ఆ డిమాండ్ ఎవరికి కావాలి, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తమ గోదావరి పైన బ్రిడ్జి కట్టట్లేదు. కానీ తామంతా కూడా ఎప్పటికప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇటువంటి ప్రమాదకర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా పంటలో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా కొంత ఆవేదనకు గురైన సందర్భం అయితే కూడా ఉంది. ముఖ్యంగా సకినేటిపల్లి నరసాపురం మధ్య నిత్యము వేలాది మంది ఇటువంటి పంటపైనే ప్రయాణం చేయవలసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇకపైనైనా అధికారులు కాంట్రాక్టర్ కు నిబంధనల మేరకు పంట నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అటు ప్రయాణికులంతా కూడా కోరుతున్నారు. కనీస నిబంధనలు పాటించుకోకుండా పంట నిర్వహిస్తే ఇటువంటి ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ కూడా ప్రయాణికులైతే కూడా అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ అయితే కూడా ఈ పంట పైన కొనసాగాలని చెప్తున్నారు. మరోవైపు తమకు ఈ పంట బాధలు తప్పించేందుకు ప్రభుత్వం వెంటనే వశిష్ట గోదావరి నది పైన బ్రిడ్జి నిర్మాణానికి
చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. గతంలో ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే కూడా బ్రిడ్జి నిర్మాణం చేపడతామని చెప్పి హామీ ఇచ్చిన సందర్భం అయితే కూడా ఉందని చెప్పి వాళ్ళంతా కూడా గుర్తు చేస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం అయితే కూడా అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం జరగకుండా పంటు దాదాపు గంట సేపు గోదావరి నదిలో ఆగిపోయిన సందర్భంలో మరో పంటుకి తాడు కట్టి దాన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అయితే ఒడ్డుకు చేరేంత వరకు కూడా పంటులో ఉన్నటువంటి వారంతా కూడా భయాందోళనకు గురైన పరిస్థితులు ఉన్నాయి ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.